2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. జీవితంలో కష్టాలు వస్తే చాలా మంది తమ కలలను వదిలేస్తారు. కానీ కొందరు మాత్రం అదే కష్టాలను విజయానికి మెట్లుగా మార్చుకుంటారు. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ కూడా అలాంటిదే. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయి ఎన్నో ఆర్థిక, మానసిక ఇబ్బందులను ఎదుర్కొన్నా తన లక్ష్యాన్ని మాత్రం వదల్లేదు. పట్టుదలతో చదివి నీట్ యూజీ 2026లో 406 మార్కులు సాధించి డాక్టర్ కావాలనే తన కలకు మరింత దగ్గరైంది. తెలంగాణకు చెందిన తోకల ముత్తవ్వ. నిర్మల్ జిల్లాలోని లోకేశ్వరం మండలానికి చెందిన ముత్తవ్వ చిన్నప్పటి నుంచే జీవిత పోరాటాన్ని ఎదుర్కొంది. ఆమెకు 2 ఏళ్ల వయసులోనే తండ్రి అనారోగ్యంతో మరణించారు. కొన్ని సంవత్సరాలకే తల్లిని కూడా కోల్పోయింది. అలా చిన్న వయసులోనే అనాథగా మారింది. అయితే పరిస్థితులకు లొంగిపోకుండా చదువునే తన బలంగా మార్చుకుంది. గురుకుల పాఠశాలలో చదువుకుంటూ ప్రతి పరీక్షల్లో మంచి ప్రతిభ కనబరిచింది. ఇంటర్మీడియట్లో 979 మార్కులు సాధించి అందరి ప్రశంసలు అందుకుంది. ముత్తవ్వ లక్ష్యం ఒకటే, డాక్టర్ కావడం. ఆమె ప్రతిభను గుర్తించిన గురుకుల సొసైటీ అధికారులు, ఉపాధ్యాయులు అవసరమైన మార్గదర్శకత్వం, కోచింగ్ అందించారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ముత్తవ్వ ఎన్నో గంటలు కష్టపడి చదివి నీట్ యూజీ 2026లో 406 మార్కులు సాధించింది. ఆమె విజయం వెనుక ఉన్న అసలు రహస్యం కష్టపడే తత్వం, ఆత్మవిశ్వాసం. తన కలపై ఉన్న నమ్మకం. తన తల్లిదండ్రులు సరైన వైద్య సేవలు అందక మరణించారని ముత్తవ్వ చెబుతోంది. అందుకే తాను డాక్టర్గా మారి ముఖ్యంగా పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనేది ఆమె జీవిత లక్ష్యంగా, భవిష్యత్తులో గైనకాలజిస్ట్గా సేవలందించాలని ఆమె కల. ఇది ముత్తవ్వ కథ మనకొక గొప్ప సందేశాన్ని ఇస్తోంది. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా లక్ష్యం స్పష్టంగా ఉంటే విజయం తప్పకుండా సాధ్యమే.